హలో గైస్ నిన్నైతే మనమైతే క్లాస్ చెప్పుకుందొచ్చి హెచ్టిఎంఎల్ ప్లస్ బేసిక్ ట్యాగ్స్ అయితే చెప్పుకున్నాము. ఈరోజు వచ్చి లిస్ట్ టేబుల్స్ అయితే చెప్పుకుందాము. లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి కూడా చెప్పుకుంటాము. ఫస్ట్ వచ్చి మనం ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటాము. డే 2.html ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఫైల్ చేసేటప్పుడు .html అయితే పెట్టి సేవ్ చేయండి. అప్పుడు ఇదైతే సేవ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఐడియా ఉంది కదా, నిన్న మనం చేసాం కదా బేసిక్ ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ అంటే ఏంది, హెడ్ అంటే ఏంది, బాడీ అంటే ఏంది, అదన్నీ మీకు తెలుసు కదా. దాన్ని అయితే కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేస్తున్నాను. మీరైతే కాపీ పేస్ట్ అయితే చేయబాకండి, ఎందుకంటే ప్రాక్టీస్ టైంలో మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదన్నమాట. ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్ ఎత్తేసి ఇప్పుడు మనం లిస్ట్ టేబుల్ అయితే క్రియేట్ చేసుకుందాము. లిస్ట్ అండ్ టేబుల్ అయితే క్రియేట్ చేసేసాం గైస్. ఒకసారి అవుట్పుట్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఓకేనా? ఓకే, లిస్ట్ టేబుల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం క్లాసెస్. మొత్తం బాడీ లోపలే అనమాట మనం కోడ్ రాయాల్సింది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు వచ్చి మనం వచ్చి ఒక H1 ట్యాగ్ అయితే తీసుకున్నాము. H1 ట్యాగ్ తీసుకొని మామూలుగా లిస్ట్ వచ్చి 3 టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, నెస్టెడ్ లిస్ట్ అండ్ డెఫినిషన్ లిస్ట్ అయితే ఉంది. మ్యాక్సిమం మనం చూసేది వచ్చి 2 లిస్ట్స్ అనమాట. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అయితేనే మనం అయితే యూజ్ చేస్తాము. కాకపోతే మీకు నాలెడ్జ్ కోసం నేను ఇక 4 లిస్ట్ అయితే చెప్తాను. ఇప్పుడైతే మన H1 ట్యాగ్ యూజ్ చేసి అన్ఆర్డర్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాము. UN అన్ఆర్డర్ లిస్ట్. ఓకేనా? ట్యాగ్ ఓపెన్ చేసాము, ట్యాగ్ని అయితే క్లోజ్ చేయాలి. స్లాష్ పెట్టి H1 అయితే పెట్టండి, క్లోజ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ అంటే దానికి వచ్చి ట్యాగ్ వచ్చి UL అనమాట. UL అనేసి రైట్ యాంగిల్ లెఫ్ట్ యాంగిల్ బ్రాకెట్ పెట్టి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఒక ట్యాగ్ యూజ్ చేసిన వెంటనే క్లోజ్ చేయండి, UL. ఇప్పుడైతే క్లోజ్ చేసేసాం. ఇక్కడ దీని లోపలైతే మనమైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. లిస్ట్ వచ్చి మనము ఎలా డిఫైన్ చేస్తామంటే LI అనేసి లిస్ట్ అయితే యూజ్ చేస్తాము. LIని ఓపెన్ చేశారు కదా, అదే LIని క్లోజ్ చేయాలి. ఓకేనా? ఓకే, ఫైన్. ఇప్పుడు దీని లోపల లిస్ట్ మనం ఏం రాస్తామో అదైతే మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? లోపల రాసుకోవచ్చు, బయటకు రాసుకోవచ్చు. మనం దీంట్లోనే కంటిన్యూ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని అన్న మూవీస్ అయితే రాద్దాము. జెర్సీ మూవీ, జెర్సీ. ఓకే, నెక్స్ట్ వచ్చి కాపీ పేస్ట్. మీరు కాపీ పేస్ట్ అయితే చేయబాకండి. జెర్సీ మూవీ చాలా బాగుంటుంది, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. హాయ్ నాన్న. ఈగ. MCA. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం మనము. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టండి. ఓకే, నా అన్ఆర్డర్ లిస్ట్ అయితే వచ్చింది. ఇది వచ్చి మనం H1 ట్యాగ్ అయితే యూజ్ చేసాము. ఇక్కడ జెర్సీ, హాయ్ నాన్న, ఈగ, MCA ఉంది కదా, ఇది వచ్చి అన్ఆర్డర్ లిస్ట్లో అయితే మనం అయితే రాసిన కోడ్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మీకు స్క్వైర్గా ఉంది, డిస్క్గా ఉంది. ఇక్కడ మనం సింబల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సింబల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ UL ఉంది కదా స్టార్టింగ్లో, అక్కడ UL దగ్గర పోయేసి టైప్ డిక్లరేషన్ చేయాలి. టైప్ ఈక్వల్ టు అని కొట్టండి. ఈక్వల్ టు కొట్టి డబుల్ కొటేషన్లో ఇప్పుడు మనం వచ్చి సర్కిల్ అని రాస్తాం అనుకోండి, అక్కడ వచ్చి సర్కిల్గా అయితే అయిపోతుంది. ఇదో చూడండి, ఇప్పుడు సర్కిల్గా అయితే అయిపోయింది కదా. డిస్క్ అని పెడతాను, డిస్క్ అని పెడతాను. డిస్క్ సింబల్లోకి అయితే వస్తుంది. DISC, డిస్క్, DISC డిస్క్.
చూడండి ఇప్పుడు డిస్క్ సింబల్ అయితే వచ్చింది. పాయింట్స్, బుల్లెట్ సింబల్స్ కూడా అంటారు దీన్ని. ఇంకోటి స్క్వేర్ పెడదాము. ఈ 3 అయితే పెట్టుకోవచ్చు మనము. డిస్క్ పెట్టొచ్చు, సర్కిల్ పెట్టొచ్చు, స్క్వేర్ అయితే పెట్టొచ్చు. ఓకేనా? చూసారా ఇప్పుడు స్క్వేర్ అయితే ఉంది. సరే బ్రో, ఇప్పుడు మాకైతే ఇక్కడ స్క్వేర్ వచ్చింది, డిస్క్ అయితే వచ్చింది. ఇప్పుడు నంబర్స్ యూజ్ చేయాలమంటే నంబర్స్ యూజ్ చేయగలుగుతాం. అదొచ్చి ఇక్కడ యూజ్ చేయలేమనమాట. ఆర్డర్ లిస్ట్‌లో అయితే యూజ్ చేస్తాం. అది కూడా చూపిస్తాను మీకు. అన్ఆర్డర్ లిస్ట్‌లో వచ్చి టైప్ ఏమేమి యూజ్ చేస్తాం అంటే స్క్వేర్, డిస్క్, సర్కిల్ అయితే యూజ్ చేస్తాము. ఇది అన్ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాము. సో ఆర్డర్ లిస్ట్ ఇక్కడ ఏం లేదు. ఓఎల్ అని అయితే టైప్ చేయండి. మళ్ళీ ఓఎల్‌ని క్లోజ్ చేయండి. స్లాష్ ఓఎల్ క్లోజ్ చేసి దీని లోపల లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఎల్ఐ సేమ్ పైన ఎలా రాసామో అలాగే ఎల్ఐ రాసి మళ్ళీ ఎల్ఐని క్లోజ్ అయితే చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఎల్ఐని క్లోజ్ చేసాము. ఇక్కడ ఏం రాద్దాము ఆర్డర్ లిస్ట్‌లో మనం క్రికెట్ రాస్తాము. విరాట్ కోహ్లీ. ఓకే. నెక్స్ట్ వచ్చి ఎంఎస్ ధోని. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4 అయితే తీసుకుందాము. రోహిత్ శర్మ. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానంటే మీకు ఈజీగా ఉంటదనేసి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. లేదంటే నేను దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఫ్రూట్స్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఆర్డర్ లిస్ట్‌లో జావా స్క్రిప్ట్, సీఎస్ఎస్, హెచ్టీఎంఎల్ అయితే రాయొచ్చు. అది మీకు చెప్పేదానికి అర్థమవుతుందా? కొంతమందికి అర్థమవుతది. ఇలాగ క్యాచీ నేమ్స్ ఉంటే మనందరికి అర్థమవుతదనేసి నేను ఇంత సింపుల్ మెథడ్‌లో అయితే చెప్తున్నాను. లాస్ట్ వన్ వచ్చి యువరాజ్ సింగ్ అయితే రాసుకుందాం. సింగ్. ఓకే. ఇదొచ్చి ఆర్డర్ లిస్ట్ అనమాట. ఆర్డర్ లిస్ట్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. చూసారా? ఇంతకు ముందైతే మనకి సింబల్స్ వచ్చి స్క్వేర్, డిస్క్, సర్కిల్ అయితే ఉంది. ఇక్కడొచ్చి 1, 2, 3 సింబల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనము ఇక్కడ 1, 2, 3 సింబల్సే కాదు, ఏబీసీలు కూడా రాసుకోవచ్చు. మీరేం చేయాలంటే సేమ్ పైన ఎలా చేసామో అక్కడ టైప్ ఈక్వల్ టు డిక్లరేషన్ అయితే చేయాలి. ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో క్యాప్స్ ఏ అని పెట్టండి. ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఏబీసీ అయితే వస్తది. చూసారా? ఏబీసీడీ అయితే వచ్చింది. ఇప్పుడు స్మాల్ ఏబీసీ రాద్దాము. స్మాల్ ఏ. ఓకే. ఏబీసీడీ స్మాల్ లెటర్స్‌లో కూడా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయొచ్చంటే ఇక్కడ రోమన్ నంబర్స్ కూడా రాయొచ్చు. క్యాప్స్ ఐ అని కొట్టండి. రోమన్ నంబర్స్ కూడా వచ్చేస్తది. రన్ విత్ లైవ్ సర్వర్. ఓకేనా? అన్ఆర్డర్ లిస్ట్‌లో వచ్చి మనం సర్కిల్, డిస్క్, స్క్వేర్ అయితే యూజ్ చేస్తాము. ఆర్డర్ లిస్ట్‌లో వచ్చి ఏబీసీలు యూజ్ చేస్తాము. 1, 2, 3 అయితే యూజ్ చేస్తాం. ఓకే బ్రో, ఇక్కడ 1, 2, 3 కాకుండా మనకి నంబర్స్ ఇప్పుడు 1, 2, 3, 4 రాసారు. 100 నుంచి స్టార్ట్ అయ్యేటట్టు రాయొచ్చు అంటే రాయొచ్చు. ఏం లేదు. మీరు ఆర్డర్ లిస్ట్ పక్కన టైప్ రాసారు కదా! దాని పక్కనొచ్చి స్టార్ట్ అని కొట్టండి. స్టార్ట్ అని కొట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి. అక్కడ 100 నుంచి అయితే స్టార్ట్ అవుతది. ఓకే. రోమన్ నంబర్స్ ఎత్తేద్దాం. అప్పుడే మీకు అర్థమవుతది. ఆర్డర్ లిస్ట్. చూసారా? ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ వచ్చి 100 విరాట్ కోహ్లీ, 101 ఎంఎస్ ధోని, 102 రోహిత్ శర్మ, 103 యువరాజ్ సింగ్ అయితే వచ్చింది. బ్రో ఇట్లా లైన్ చదవకుండా రివర్స్‌లో రాయగలుగుతాం. అంటే రివర్స్ కూడా రాయొచ్చు. అప్పుడు ఎలా వస్తదంటే రివర్స్ ఏంటంటే ఇంకా తెలుసు కదా! 100, 99, 98, 97, 96 అలాగైతే వస్తది. ఏం లేదు. స్టార్ట్ పక్కన 100 ఉంది కదా! దాని పక్కన పోయి రివర్స్‌డ్ అని కొట్టండి. ఆర్‌ఈవీఈఆర్‌ఎస్‌ఈడీ అది కొట్టారనుకోండి ఇంక అంతే. రివర్స్ అయితే అయిపోతది. చూసారు కదా! 100, 99, 98, 97 ఇదే అనమాట ఆర్డర్ లిస్ట్. ఈ 2 చెప్పుకుంటే చాలు. ఓకే. మన హెచ్1 ట్యాగ్ అయితే యూజ్ చేసినాం. ఇక్కడేం రాలేదా? ఓకే. సారీ గైస్. హెచ్1 ట్యాగ్ యూజ్ చేసి ఇదొచ్చి ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఓఆర్‌డీఆర్, ఆర్డర్ డి, ఆర్, ఆర్డర్ లిస్ట్.
నేను ఇంకా రాసానేమో అనుకున్నాను. ఇక్కడ చూస్తే రాయలేదు. సారీ గైస్. ఇప్పుడైతే మీకు అర్థమవుతది చూడండి. ఇదొచ్చి అన్ఆర్డర్ లిస్ట్, ఇదొచ్చి ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్‌లో వచ్చి డిస్క్ వస్తది, స్క్వేర్ వస్తది, సర్కిల్ సింబల్ అయితే వస్తది. అదే ఆర్డర్ లిస్ట్‌లో వచ్చేసి 1-3 అన్నా రాయొచ్చు, రోమన్ నంబర్స్ అన్నా రాయొచ్చు, క్యాప్స్ ఏబీసీ అన్నా రాయొచ్చు, స్మాల్ ఏబీసీ అన్నా రాయొచ్చు. ఒకవేళ నంబర్స్‌లో రాయాలంటే స్టార్ట్ మనకు 100 నుంచే స్టార్ట్ అవ్వాలి, 1000 నుంచే స్టార్ట్ అవ్వాలంటే మీరు స్టార్ట్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు. తర్వాత రివర్స్ కావాలంటే రివర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మెయిన్ ఈ రెండే అనమాట. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ ఈ 2 నేర్చుకుంటే చాలు. కాకపోతే మీకు నాలెడ్జ్ కోసం ఒక 2 అయితే చెప్తున్నాను. ఏందంటే అదొచ్చి నెస్టెడ్ లిస్ట్, ఇంకొకటొచ్చి డెఫినిషన్ లిస్ట్ అనమాట డీఎల్. అది కూడా ఒకసారి అయితే మనం చూసేద్దాం. ఫస్ట్ హెచ్1 ట్యాగ్ యూస్ చేద్దాం. హెచ్1 ట్యాగ్ యూస్ చేసి మళ్ళీ హెచ్1 ట్యాగ్ అయితే క్లోజ్ చేద్దాము. హెచ్1 ట్యాగ్ క్లోజ్ చేసి ఇక్కడొచ్చి డెఫినిషన్ లిస్ట్, డెఫినిషన్ లిస్ట్ ఓకేనా? వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం. వచ్చింది. డెఫినిషన్ లిస్ట్‌లో వచ్చి ఇప్పుడు మనము డీఎల్ అయితే యూజ్ చేస్తాం. ఆర్డర్ లిస్ట్‌కి ఓఎల్, అన్ఆర్డర్ లిస్ట్‌కి యూఎల్, డెఫినిషన్ లిస్ట్‌కి డీఎల్ అయితే యూజ్ చేస్తాం. డీఎల్ లోపల ఏం యూజ్ చేస్తామంటే డీటీ అనమాట. డెఫినిషన్ లిస్ట్‌కి డీటీ అనేది యూజ్ చేస్తాము. డీటీని ఎలా ఓపెన్ చేసామో అలాగే క్లోజ్ అయితే చేసేవాళ్ళం. క్లోజ్ చేసామా ఇక్కడ లోపల నేనొచ్చి హెచ్‌టీఎంఎల్ అనేది అయితే రాస్తాను. హెచ్‌టీఎంఎల్ ఓకేనా? ఇప్పుడు దాన్ని డేటా డిఫైన్ చేస్తాను. డీడీ అనేసి డిఫైన్ అయితే చేయాలి. హెచ్‌టీఎంఎల్ ఫుల్ ఫార్ములా అయితే రాస్తాను. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా? కరెక్టే కదా! ఓకే. 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 ఇప్పుడు చూద్దాం ఓపెన్ విత్ లైవ్స్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. చూడండి ఇప్పుడు డెఫినిషన్ లిస్ట్ కింద హెచ్‌టీఎంఎల్ అయితే వచ్చింది. దాని కింద హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అయితే వచ్చింది. హెచ్‌టీఎంఎల్ ఉంది. దానికి మనం డెఫినిషన్ రాయాలన్నప్పుడు దాని కింద ఇది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అయితే రాసాము. దీనికి ఇలాంటి దానికైతే డెఫినిషన్ లిస్ట్ అయితే యూజ్ అవుతది. మాక్సిమం మీరు అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అయితే బాగా నేర్చుకోండి. డెఫినిషన్ లిస్ట్ అంతగా యూజ్ చేయము. ఓకేనా? గైస్ ఇప్పుడొచ్చి మనం ఫోర్త్ లిస్ట్ అనమాట. ఇదే లాస్ట్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ అని అయితే అంటారు. ఇప్పుడు మనం హెచ్1 ట్యాగ్ తీసుకొని నెస్టెడ్ లిస్ట్ అయితే రాసుకుందాము. నెస్టెడ్ లిస్ట్ స్లాష్ హెచ్1. నిన్న క్లాస్ అంతా ప్రాక్టీస్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్‌లో ఏందంటే, ఇప్పుడు మనం పైన రాసున్నాం గదా! దాన్ని ఏదన్నా ఒకటి తీసుకుందాం. లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ యూజ్ చేయడమే నెస్టెడ్ లిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఓఎల్ తీసుకుంటా. యూఎల్ తీసుకుందాం. యూఎల్‌లో ఏముంది? హ్మ్. మూవీస్ ఉన్నాయి గదా! మూవీస్ తీసుకుందాం. కాపీ చేస్తున్నా. లిస్ట్ లోపల లిస్ట్ పెట్టడమే నెస్టెడ్ లిస్ట్. ఇప్పుడు ఇది ఎత్తేద్దాం. ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. తర్వాత నేను మోడిఫై చేస్తా. చూడండి ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్‌లో ఇప్పుడు జెర్సీ హాయ్ నాన్న ఉంది. నాకేందంటే హాయ్ నాన్న ఉంది గదా! దాని కింద అయితే ఇంకో లిస్ట్ అయితే నేను పెడదాం అనుకుంటున్నాను. ఆర్డర్ లిస్ట్ గదా! ఆర్డర్ లిస్ట్ అయితే నేను పెడదాం అనుకుంటున్నాము. లిస్ట్ లోపల లిస్ట్ పెట్టడమే నెస్టెడ్ లిస్ట్. ఇప్పుడు నేను హాయ్ నాన్నకి ఇంకొక ఆర్డర్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటా. ఓఎల్ అని క్రియేట్ చేసుకొని, మళ్ళీ ఆ ఓఎల్‌ని క్లోజ్ చేస్తున్నాను. ఈ ఓఎల్ లోపల ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఎల్ఐ ఏం రాద్దాం? ఏం రాద్దామంటే హాయ్ నాన్న సూపర్ గుడ్ మూవీ ఓకేనా? ఇంకోటి రాద్దాం. మై ఫేవరెట్ మూవీ.
ఓకే. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చుంటదో. గైస్ చూడండి 1, 2, 3, 4 మనం ఏం చేసాము? ఒక్క నిమిషం. ఆర్డర్ లిస్ట్ స్లాష్ మర్చిపోయాము. ఇక్కడ క్లోజింగ్ చేయలేదు. స్లాష్ పెట్టలా. అందుకే మనకి రాంగ్‌గా వచ్చింది. ఇప్పుడు కరెక్ట్‌గా వస్తది. ఇప్పుడు చూడండి హాయ్ నాన్న ఇక్కడ 1, 2 అయితే వచ్చింది. ఇదనమాట నెస్టెడ్ లిస్ట్ లోపల లిస్ట్. హాయ్ నాన్న కింద నేనొచ్చి 2 వచ్చి ఆర్డర్ లిస్ట్ అయితే పెట్టాను. ఇదంతా అన్ఆర్డర్ లిస్ట్. దాని లోపల అయితే ఆర్డర్ లిస్ట్ అయితే ప్లేస్ చేశాము. లిస్ట్ లోపల లిస్ట్ పెట్టడమే నెస్టెడ్ లిస్ట్ అనమాట. కోడ్ వచ్చి ఇక్కడ ఉంది ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చి నెస్టెడ్ లిస్ట్ హెచ్1 ట్యాగ్ అయితే తీసుకున్నాను. తర్వాత దాని లోపల వచ్చి అన్ఆర్డర్ లిస్ట్ అయితే తీసుకున్నాను. అన్ఆర్డర్ లిస్ట్ లోపల నేను హాయ్ నాన్నకి మాత్రం ఆర్డర్ లిస్ట్ అయితే తీసుకున్నాను. లిస్ట్ లోపల లిస్ట్ ఉండేదే నెస్టెడ్ లిస్ట్. ఈ వరకైతే లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం వచ్చి టేబుల్స్ అయితే క్రియేట్ చేద్దాం. టేబుల్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మీరేం టెన్షన్ పడొద్దు. ఇప్పుడు హెచ్1 అనేది అయితే రాసుకుంటాను. టేబుల్ అని రాసుకుంటా. హెచ్ ఓకేనా? ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. టేబుల్ క్యాప్ హెచ్1 హెచ్1 ఓకే. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే కాలమ్, రోస్ అయితే ఉంటది. మళ్ళీ టేబుల్ డేటా అయితే ఉంటది. నేను మీకు ఎలానో టేబుల్ క్రియేట్ చేయడం చూపిస్తాను. ఫస్ట్ ఏం లేదు టేబుల్ కదా! టేబుల్‌ని మీరొచ్చి టేబుల్ అయితే రాసుకునేయండి. టేబుల్ టేబుల్ రాసి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ అయితే చేయండి. ఈ టేబుల్ లోపల మనం ఏం చేయాలంటే రోస్ అయితే ఫిల్ చేద్దాం. మీకు ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ అయితే రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 3 రోస్ అయితే తీసుకుందాము. 3 సరిపోతదా? ఎలా మనమైతే హోటల్ మెనూ అయితే రాద్దాము. ఒక హోటల్‌కెళ్తే మెనూ ఉంటది కదా! దాంట్లో బిర్యానీ ఉంటది, ప్రైస్ ఉంటది. చాలా వెరైటీస్ ఉంటాయి కదా! అవైతే మనమైతే రాస్తాము. ఆహ్, సీరియల్ నంబర్ తీసుకుంటాము. మెనూ తీసుకుందాము. కాస్ట్ అయితే తీసుకుందాము. 3 అయితే తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామంటే 3 రాసుకుందాం గైస్. కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్, పేస్ట్. ఓకే. ఇప్పుడు ఈ టేబుల్ రో కింద ఇప్పుడేందంటే టేబుల్ రో అయితే క్రియేట్ చేసాం. 3 రోస్ అయితే. ఆ రో లోపల ఫిల్ చేయాలి. ఫిల్ చేయాలంటే మనం యూజ్ చేసే కీవర్డ్ ఏం తెలుసా? టీడీ. టీడీ అంటే టేబుల్ డేటా అనేసి. ఈ లోపల మనం టేబుల్ డేటాని ఫిల్ చేయాలి. మీకు ఒకటైతే రాసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే సీరియల్ నంబర్ ఎట్టొస్తది? ఒక్కొక్కటిగా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఓకే. కాపీ, పేస్ట్. ఇదొచ్చి సీరియల్ నంబర్. అంటే మెనూస్ ఉంటాయి కదా! ఎన్ని నంబర్స్ అనేసి సీరియల్ నంబర్ అనేది రాద్దాము. ఇక్కడొచ్చి హోటల్ మెనూ లిస్ట్. మెనూ లిస్ట్ అయితే రాసాను. మూడోదొచ్చి ప్రైస్. ప్రైస్ ఎంతో కూడా చూద్దాం. ఓకేనా? ప్రైస్ ఉంటది కదా! 150, 100, 200 ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం. దీనికైతే మనం వచ్చి టేబుల్ అయితే క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడకొచ్చి టేబుల్ దగ్గరికెళ్ళి మీరేం చేస్తారంటే బోర్డర్ అని రాయండి. బోర్డర్ అని డిక్లేర్ చేయండి. బీఓఆర్‌డీఆర్ బోర్డర్ అని పెట్టి ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో ఒక 5 పిక్సెల్ చాలు. 5 పిక్సెల్ అంటే టేబుల్‌కి అది సీరియల్ నంబర్ ఉంది కదా! సీరియల్ నంబర్ మెనూ లిస్ట్‌కి దగ్గర మనకి బాక్స్ లాగా వస్తది. చూపిస్తాను. ఓకేనా? బాక్స్ టైప్ వచ్చింది కదా! ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పెద్దదిగా పెట్టుకుందాం. అప్పుడే మీకైతే కనిపిస్తది. 10 పిక్సెల్ అయితే పెట్టుకుందాం గైస్. 10 పిక్సెల్.
ఓకేనా? బాక్స్ అయితే క్రియేట్ చేసేసాము. ఇప్పుడు దీని కింద మనకేమేమి కావాలి, సీరియల్ నంబర్ వచ్చి 1, 2, 3, 4 రావాలి. మెనూ లిస్ట్‌లో ఐటెమ్స్ అయితే రావాలి. ప్రైస్ వచ్చి ఎంత ప్రైస్ కూడా చూడాలి. ఇప్పుడొచ్చి మనం ఏం చేస్తామంటే ఇంతకు ముందు రాసుకున్నాం కదా! టీఆర్. ఆ టీఆర్ కింద సేమ్ టీడీ అని పెట్టేసి టీడీ అంటే టేబుల్ డేటా అనమాట. టీడీ అంటే స్లాష్ టీడీ. ఓకేనా? టీడీ పెట్టి ఇప్పుడు పైన సీరియల్ నెంబర్ ఇచ్చాం కదా! అక్కడ 1 అని పెట్టండి. నెక్స్ట్ రండి. మళ్ళీ టీడీ అని టైప్ చేయండి. టీడీ ఓపెన్ చేయండి. టీడీ క్లోజ్ చేయండి. ఓకేనా? పైన ఏమి ఇచ్చాం, మెనూ లిస్ట్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, చికెన్ బిర్యానీ అని రాద్దాం. చికెన్ బిర్యానీ. ఓకేనా? మళ్ళీ ఏం చేద్దాం, కింద ప్రైస్. ప్రైస్ ఎంత, బిర్యానీ ప్రైస్ కాపీ చేసుకొని 100 పెడదాం. ప్రైస్ వచ్చి 100. ఇప్పుడు ఇది ఎలాగొచ్చిందో మీకైతే చూపిస్తాను చూడండి. చూడండి. సీరియల్ నెంబర్ దగ్గర 1 అయితే వచ్చింది. మెనూ లిస్ట్‌కి చికెన్ బిర్యానీ అయితే వచ్చింది. ప్రైస్ వచ్చి రూ. 100 అయితే వచ్చింది. ఇప్పుడు ఒక 4 తీసుకుందాం ఐటెమ్స్. ఏం లేదు, టీఆర్ ఉంది కదా! దాన్ని టీఆర్ కింద ఇంకొక స్పేస్ ఇచ్చి టీడీ సేమ్ పైన ఎలా రాసుకున్నాం అలానే. కాకపోతే కాప్ ఇది చేయాలి. ఐటెమ్స్ మార్చాలంతే. మీరైతే కాపీ పేస్ట్ అయితే చేయబాకండి. మళ్ళీ మీకు కన్‌ఫ్యూజన్ వస్తది. 1 దగ్గర 2 పెట్టండి. చికెన్ బిర్యానీ దగ్గర మటన్ బిర్యానీ అని పెడదాం. మటన్ బిర్యానీ 150 పెడదామా? 150 అంటే బావుంటది కదా! అందరూ తినొచ్చు. ఓకేనా? ఇది ఎలా వచ్చిందో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ 150 అయితే వచ్చింది. 100, 150. ఇంకోటి మనం ప్రాన్స్ బిర్యానీ తీసుకుందాం. మీల్స్ అయితే తీసుకునేద్దాం. సేమ్ ఏం లేదు. మళ్ళీ ఏం చేయాలి? టీఆర్ ఓపెన్ చేయండి. టేబుల్ రో ఇంకొక రో అయితే క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ టీఆర్‌ని క్లోజ్ చేయండి. టేబుల్ రోని క్లోజ్ చేయండి. దీని లోపల టేబుల్ డేటా అంటే టీడీ. టీడీ అని ఓపెన్ చేయండి. టీడీ క్లోజ్ చేయండి. ఓకేనా? పైన వచ్చి 2 ఇచ్చాము. ఇక్కడ 3 ఇస్తాము. ఓకేనా? సింపుల్‌గానే ఉంటది. మీరేం కన్‌ఫ్యూజన్ అవ్వకండి. ప్రాక్టీస్ చేస్తా అంటే ఆటోమేటిక్‌గా మీరే ఎక్స్‌పర్ట్ అయిపోతారు. మళ్ళీ టీడీ ఓపెన్ చేసాం. క్లోజ్ చేసాం. ఇప్పుడేం చేస్తాము, మెనూ పైన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇచ్చాం. కిందొచ్చి ప్రాన్స్ బిర్యానీ ఇద్దాం. PARAWNS ప్రాన్స్ బిర్యానీ. ఒక్కొక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఏమనుకోబాకండి గైస్. బిర్యానీ. నెక్స్ట్ వచ్చి మళ్ళీ టేబుల్ డేటా ఓపెన్ చేస్తున్నాం. ప్రాన్స్ బిర్యానీ ఎంత పెడదాం? సేమ్ పైన ఎంత పెట్టాం, 150 పెడదాం. 150 పెట్టేసి మళ్ళీ టేబుల్ డేటాని క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఇది ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే. 1, 2 చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ 100, 100, 150, 150 మీల్స్ అయితే పెడదాం. మీల్స్ వచ్చి లాస్ట్ మీల్స్ అనమాట. మీల్స్ ఎంత పెడదాము? టీఆర్ ఓపెన్ చేసాం. ఒక రో అయితే క్రియేట్ చేస్తున్నాం గైస్. రో క్రియేట్ చేసి రో క్లోజ్ చేసి ఓకేనా? దాని లోపల టీడీ డేటాని పంపిస్తున్నాను. ఓకేనా? కన్ఫ్యూజన్ అవ్వకండి. ప్రాక్టీస్ చేయండి. వీడియో చూసి ఒక 2, 3 టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడొచ్చి మనం ఏం చేద్దామంటే 4థ్ ఐటెమ్ టీడీ. ఓకే. మీల్స్. మీల్స్ అని బట్టి ప్లేట్ మీల్సో, అన్‌లిమిటెడ్ మీల్సో ఏదో ఒకటి. ఎంత పెడతాం గైస్? ఒక 70 పెడదామా? టీడీ. ఓకే. మీల్స్ వచ్చి రూ. 70 పెడదాం. అన్‌లిమిటెడే పెట్టేద్దాం. ఎందుకంటే చికెన్ బిర్యానీ 100కి వస్తది కదా! మీల్సే. హ్మ్. చూడండి గైస్, ఇప్పుడు సీరియల్ నెంబర్‌లో 1, 2, 3, 4 అయితే ఇచ్చాం. మెనూ లిస్ట్‌లో వచ్చి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మీల్స్ అయితే ఇచ్చాం. ప్రైస్ వచ్చి 100, 150, 150, 70 ఇంతే అనమాట టేబుల్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సీరియల్ నెంబర్, మెనూ లిస్ట్, ప్రైస్ ఉంది కదా! కింద చూడండి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ మీల్ సేమ్ ఒకేలాగా ఉంది. ఇప్పుడు సీరియల్ నెంబర్ మనకి కొంచెం
చూస్తానే మీకు సీరియల్ నంబర్, మెనూ లిస్టు, ప్రైస్ అయితే కొంచెం థిక్‌గా కనిపియాలి. అది చూస్తేనే ఒక స్ట్రాంగ్‌గా ఉండాలి. దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే టీహెచ్ అనేది యూజ్ చేస్తాం. టేబుల్ హెడ్డింగ్ అదొకటి చేంజ్ అయిపోతది. మొత్తం బ్లాక్ కలర్‌లో వస్తది. ఫస్ట్ మనం ఎక్కడ చేసాము సీరియల్ నంబర్ స్టార్టింగ్‌లో మెనూ చేసాం. సీరియల్ నంబర్ మెనూ దగ్గర పోయాం కదా! అక్కడ పోయి హెడ్డింగ్ పెడుతున్నాం అంతే గాని టీహెచ్ అయితే యూజ్ చేస్తున్నాము. టీహెచ్ యూజ్ చేయడం వల్ల హెడ్డింగ్ వచ్చి సైజ్ మారుతది. అది నాకు కొంచెం థిక్‌గా కనిపిస్తది బోల్డ్‌గా. ఇప్పుడు టీడీని డిలీట్ చేసి అక్కడొకటే టీహెచ్ అని పెడతాను. ఇప్పుడు సీరియల్ నంబర్ వచ్చి టీహెచ్ అయితే వచ్చింది. ఇప్పుడు అది ఒకటి అయితే మీకు చూపిస్తాను ఎలా వచ్చింది. ఇప్పుడు చూడండి సీరియల్ నంబర్ వచ్చి థిక్‌గా వచ్చింది. బ్లాక్ కలర్‌లో వచ్చింది. బ్లాక్ కలర్. ఇప్పుడు మెనూ లిస్ట్ అలానే చేద్దాం. ప్రైస్ అలానే చేద్దాం. ఓకేనా? టీహెచ్. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. ఓకే. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు అర్థమయ్యేదానికి ఒక్కొక్కటిగా పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు మెనూ లిస్ట్ కూడా సైజ్ అయితే పెరిగింది. సైజ్ అయితే మారింది. థిక్‌గా కనిపిస్తుంది. ఈ అక్షరాలు కిందున్న అక్షరాలకి, ఈ అక్షరాలకి డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడు ప్రైస్ కూడా మారుస్తాను. ప్రైస్ కూడా ఏమి లేదు. టీడీ దగ్గర పోయి టీహెచ్ అని కొట్టేయండి. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. ఓకేనా? ఓకే. గైస్ ఈరోజు మనం రాసింది ఇది. ఈరోజు కొంచెం సింపుల్‌గా ఉంటదిలే. రేపు ఇంకా బావుంటది. ఇంట్రెస్ట్‌గా ఉంటది క్లాస్. చూడండి ఇప్పుడు సీరియల్ నంబర్, మెనూ, ప్రైస్ ఎంత పెట్టాము. బ్రో ఇది కొంచెం చిన్నదిగా ఉంది. కొంచెం పెద్దదిగా చేసి చూడమంటే చూడొచ్చు గైస్. మనం హైట్, విడ్త్ ఇచ్చేయచ్చు. అది మన ఇష్టం. ఏదన్నా చేసుకోవచ్చు గైస్. టేబుల్ బోర్డర్ ఉంది కదా! దాని దగ్గరికెళ్ళండి. హైట్ ఇయ్యండి. ఓకే. ఇప్పుడు హైట్, విడ్త్ అయితే ఇచ్చామనమాట. ఒకసారి ఎలా ఉందో అవుట్‌పుట్ అయితే మీకైతే చూపిస్తాను. ఓకేనా? హైట్, విడ్త్ ఇప్పుడేం చేస్తామంటే సెల్ స్పేసింగ్ ఇచ్చామనుకోండి. ఒకసారి సెల్ స్పేసింగ్ ఇచ్చి మీకు చూపిస్తాను ఎలా ఉంటదో. హైట్, విడ్త్ అయితే ఇచ్చాం కదా! కొంచెం చేంజ్ అయితే చేద్దాం. ఫస్ట్ హైట్ వచ్చి 200 పిక్సెల్ అయితే ఇద్దాము. 200 పిక్సెల్ పీఎక్స్ఎన్ అని కొట్టండి. ఓకే. విడ్త్ వచ్చి 50% అయితే ఇద్దాం. ఇప్పుడు దీని అవుట్‌పుట్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము. ఇప్పుడు చూడండి ఇలాగైతే వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెల్స్ స్పేసింగ్ అయితే ఇద్దాము. విడ్త్ వచ్చి 50% అయితే ఇద్దాం గైస్. విడ్త్ వచ్చి 50% ఓకే. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెల్ స్పేసింగ్ ఇచ్చామనుకోండి. ఈ సెల్‌కి, ఈ సెల్‌కి అయితే స్పేస్ అయితే పెరుగుతది. అది ఎలా కూడా మీకు చూపిస్తాను. సెల్ స్పేసింగ్ సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు కొట్టండి. డబుల్ కొటేషన్ పెట్టి ఒక 0 ఫస్ట్ అయితే మనం వచ్చి ఒక 10 అయితే ఇచ్చి చూపిస్తాం మీకెలా ఉంటదో. చూడండి ఈ సెల్‌కి, ఈ సెల్‌కి ఎంత స్పేస్ ఉందో ఇప్పుడు మనం వచ్చి దాన్నయితే తగ్గిద్దాము. 5 అయితే ఇద్దాము. 5, 5 ఇస్తాము. కొంచెం తగ్గిందనమాట. ఇప్పుడు మనం 0 అయితే పెట్టేద్దాము సెల్ స్పేసింగ్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఓకేనా? గైస్ ఇప్పుడు చూసారా 0 అయితే ఇచ్చాను. ఇప్పుడైతే మనకైతే సెల్ ఏం స్పేస్ అయితే అవ్వలేదు. అంతా కలిపే ఉంది. మెర్జింగ్‌లోనే ఉందనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హైట్, విడ్త్ అయితే ఇచ్చాము. సెల్ స్పేసింగ్ ఇచ్చాము. ఇక్కడ 1 చికెన్ 100 ఉంది కదా! పక్క పక్కన ఉంది. దీన్నైతే కొంచెం పక్కకైతే జరుపుతాం. దాన్ని ఏమంటామంటే ప్యాడింగ్ అని అయితే అంటాము. దాన్ని ఏమంటామంటే సెల్ ప్యాడింగ్. CELLPADDING సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ ఫస్ట్ వచ్చి ఒక 10 ఇచ్చి చూపిస్తాను. మీకు ఎలా ఉంటదో తెలుస్తది. చూసారా ఈ 1 వచ్చి పక్కకు జరిగిందనమాట. ఇంతకు ముందు వచ్చి అతుక్కొని ఉండింది. ఇప్పుడైతే పక్కకి జరిగింది. ఇంకా మీకు చూపిస్తాను. సెల్స్ ప్యాడింగ్ ఒక 100 పెడతాను. అప్పుడైతే మీకు అర్థమవుతుంది. చూడండి పక్కకి జరిగేసింది. పెద్ద టేబుల్ అయితే ఉంది. ఇక్కడేందంటే 1 మిడిల్‌లోకి రాలేదు. ఇక్కడ ఉంది కదా! 1కి ఈ అండర్‌లైన్‌కి ఈ టేబుల్‌కి స్పేసింగ్ అయితే మనం ఇచ్చాము. మనమేం 1నైతే మిడిల్‌లోకి అయితే తీసుకురాలేదు. స్పేస్ ఇచ్చాము అంతే. ఇప్పుడు దాన్ని తగ్గించేద్దాము. ఒక 5 అయితే పెడతాను మీకు 100 తీసేసి 5 పెడతాను. ఓకేనా?
5 అయితే కొంచెం పక్కకి 10 కరెక్ట్‌గా ఉంటది. ఇది గాని ఇప్పుడు 10 పెట్టా. చూడండి. 10 పెడితే కొంచెం పక్కకొచ్చింది గదా! ఓకే గదా! ఇప్పుడు అర్థమైంది గదా! స్పేస్ అయితే ఇస్తున్నాం. దానికి మనము సెల్ ప్యాడింగ్ అని అయితే యూజ్ చేస్తాం. సెల్ స్పేసింగ్ 0 అంటే చూపిస్తాను. ఈ సెల్‌కి సీరియల్ నంబర్‌కి 1కి సెల్‌కి 0 పెట్టాం. 0 పెట్టాం కాబట్టి ఇది అతుక్కొనుంది. ఒకవేళ మనం గాని ఒక 10 పెట్టాం, 5 పెట్టామనుకో డివైడ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇదొచ్చి సెల్ ప్యాడింగ్ అనమాట. ఈ 1కి ఈ అండర్‌లైన్‌కైతే గ్యాప్ అయితే అవుద్ది గదా! దాన్ని ఇప్పుడు నేను గాని 0 పెట్టాననుకోండి, 1 వండుకొని ఇక్కడ ఈ సైడ్‌కెళ్ళిపోతది. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు సెల్ ప్యాడింగ్ 0 పెట్టి చూపిస్తాను. 0 పెట్టి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అయితే కొడితే తెలుస్తది. చూడండి. 1 పక్కకెళ్ళిపోయిందనమాట. చికెన్ బిర్యానీ పక్కకెళ్ళిపోయింది. మనం వచ్చి 10 తీసుకున్నాం చాలులేండి. 10 ఇంతే గైస్. సో గైస్ ఈరోజైతే మీకైతే లిస్ట్ టేబుల్ అయితే నేను ఎలా క్రియేట్ చేయాలో మీకైతే చెప్పాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకోటేందంటే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను గదా! మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రేపు ఇంకో వీడియోతో మీ ముందైతే ఉంటాను. బాయ్.